చిన్నా నీకు బాగా తెలుసుగా, రాత్రి 10 దాటిన తర్వాత మన ఇంట్లోని ఏ ఒక్కరూ కారణం లేకుండా బయటికి వెళ్ళకూడదని. అయినా ఎందుకెళ్ళావు? మరి ఇదేంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పులు బయటే విడిచి రావాలని? సారీ అమ్మా. సరే, ఇక ఎప్పుడూ ఇలా జరగడానికి వీల్లేదు. నువ్వు వర్షంలో తడిసొచ్చావా? ఇంతకు నువ్వు ఎక్కడికెళ్ళావు? అయ్యో, ఇంకా ఇక్కడే నిలబడ్డావే. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో. నేను వేడివేడి పాలలో పసుపు వేసి తీసుకొస్తాను. ఏం పిల్లాడో. చిన్నా, ఇదిగో ఈ వేడివేడి పాలు తాగు. అమ్మా, పాలొద్దమ్మా. నువ్వు అమ్మ మాటనే కాదంటున్నావా? ఆ టవల్ ఇలా ఇవ్వు, నీ తల తుడుస్తాను. సరిగ్గా తుడుచుకోకపోతే జలుబు చేస్తుంది. సరే, ఇప్పుడు చెప్పు, ఇంత రాత్రి వేళప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, కొన్ని రోజులుగా నా మైండ్ ఒక ప్రాబ్లంతో టెన్షన్ పడుతోంది. రిలీఫ్ కోసం అలా బయటికి డ్రైవ్కి వెళ్ళానంతే. అవును, నిన్ను చూస్తే అలానే అనిపించింది. నేనేమనుకున్నానంటే పని ఒత్తిడి ఎక్కువై ఉంటుందని. ఆఫీస్లో అంతా బానే ఉంది కదా చిన్నా. అయినా నువ్వు పనిలో పూర్తిగా శ్రద్ధ చూపిస్తావు కదా. చూడు నాన్నా, మెదడు మీద అంత భారం వేయడం మంచిది కాదు. ఇంకో విషయం, ఆఫీసులోని టెన్షన్స్ ని ఆఫీసులోనే వదిలేసి రావాలి. త్వరలో నీ పెళ్ళవుతుంది, నీ కుటుంబ జీవనం మొదలవుతుంది. అందుకని ఆఫీస్ పనికి ఇంటి పనికి మధ్య సరైన సర్దుబాటు ఉండేలా చూసుకో. వెళ్ళు, హాయిగా పడుకో. అలాగే అమ్మా. అమ్మకి ఈ సంగతి ఎలా చెప్పను? పెద్ద వదిన చెల్లెలైన పుష్పని నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని, ఎందుకంటే నేను లవ్లీని ప్రేమిస్తున్నాను అని. ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? లేదు, అలాంటిదేం లేదు. అదేదో నాకు చెప్పండి. ఈ రోజు మీరు మాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఏంటి? ఈ రోజు నేనేం తప్పు చేశాను? ఈ రోజు మీరు మాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఏంటి? ఈ రోజు నేనేం తప్పు చేశాను? చూడండి, ఉన్నదున్నట్టు సూటిగా చెప్పండి. చూడండి, మీరెప్పుడూ అంటూ ఉంటారు కదా, నాకు నా పిల్లలందరూ సమానమే అని. కానీ ఈ రోజు మేము మీరు కార్తీక్ పై వాడి గదిలో కురిపిస్తున్న అమితమైన ప్రేమను దగ్గరుండి గమనించాము. మీ ముద్దుల కొడుకు ఎక్కడి నుంచి ఎలాగో ఆడుతూ పాడుతూ ఆలస్యంగా వచ్చి మీరు ఈ ఇంట్లో పెట్టిన నియమ నిబంధనలను అతిక్రమించాడు. అంత పని చేసినా మీరు వాడిని ఏమీ అనలేదు. ఒకవేళ ఈ తప్పు మేం చేసుంటే మమ్మల్ని 100 ప్రశ్నలు అడిగిగానే ఆ తర్వాత వదిలేవారు కాదు. ఏమండి, మీరన్నట్టు వాడి మీద నేను అమితమైన ప్రేమనే కురిపిస్తున్నా, అది వాడి పెళ్లి జరిగేంత వరకు మాత్రమే. ఓ, అదా. కానీ మీరు చేసిన పని మాత్రం మెచ్చుకుంటున్నాం. గౌరీ వాళ్ళ చెల్లెల సంబంధం గురించిన నిర్ణయం
కార్తీక్కు వదిలేసి చాలా మంచి పని చేశారు. జీవితం వాడిది, ఆ జీవితానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం వాడికుంది. అవును కదా? అయినా ఆ అమ్మాయి మీకు ఎలా అనిపించింది? ఇదంతా కూడా కార్తీక్కి నచ్చిందా లేదా అనే దాని మీదే ఆధారపడింది. నాకు తెలిసి కార్తీక్ ఈ సంబంధం ఖచ్చితంగా ఒప్పుకుంటాడనిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగుంది, వాళ్ళిద్దరి జోడి బాగా కుదిరింది. నాకైతే సంబంధం నచ్చింది. భగవంతుడి దయ వల్ల నీ కోరిక తప్పక నెరవేరుతుంది. కార్తీక్, కార్తీక్, లవ్లీ, కార్తీక్! తారా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అది నేను కార్తీక్ ముందు నిల్చున్నాను. కార్తీక్ వచ్చాడు. లవ్లీని జాగ్రత్తగా చూసుకో. తను చలితో వణికిపోయింది, కొంచెం జాగ్రత్తగా చూసుకో. జ్వరం వస్తుందేమో. తారా, నీకు ఏ అవసరం వచ్చినా, అంటే తన ఆరోగ్యం ఏమాత్రం ఆందోళన కలిగించినా నాకు వెంటనే ఫోన్ చేయి. నేను డాక్టర్ని తీసుకొస్తాను. నిజంగానే తారా? నా మీద ఒట్టేసి చెప్పు. అవునవును, నిజంగానే. కానీ నువ్వెందుకు ఇంత సంతోషిస్తున్నావు? నేనెందుకు సంతోషిస్తున్నానంటే చివరకు కార్తీక్ నన్ను కలవడానికి వచ్చాడు. రావటం మంచిదైంది. రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేదో ఆ దేవునికే తెలుసు. నువ్వు బానే ఉన్నావా లవ్లీ? తారా, నాకేమవుతుంది? నేను తారా, ఒక విషయం చెప్పు. నా గురించి నీతో ఏమన్నా చెప్పాడా కార్తీక్? నేననేది తన మనసులో మాట నీతో ఏమన్నా షేర్ చేసుకున్నాడా? నాతో అలాంటి ఏం చెప్పలేదు. కానీ ఒకటి, తను నీ గురించి పడే టెన్షన్ ని, అలాగే తను చూపే ఇంట్రెస్ట్ ని చూస్తే నాకు అలానే అనిపించింది. తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని. మీరేం కంగారు పడకండి, నేను త్వరలోనే ఆ శుభవార్తను తెలియచేస్తాను. అలాగే. సరే వదినా, ఇక నేనుంటాను. మంచిది. గౌరీ అక్క, మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు ప్రియా, నిన్న వదిన ఫోన్ చేశారు. కార్తీక్ నిర్ణయం ఏంటి అని అడిగారు. ఇప్పుడు మీరే చెప్పండి. కార్తీక్ అభిప్రాయం తెలుసుకోకుండా నేను వాళ్లతో ఏం చెప్పాలో తెలియట్లేదు. ముందు అనుకున్నాను అత్తయ్య గారిని అడగాలని, కానీ నాకు కొంచెం భయమేసింది. ఒకవేళ ఆవిడ నేను మా చెల్లెలి పెళ్లికి నేను వెంట పడుతున్నానని అనుకుంటుందేమోనని. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అయితే మీరొక పని చేయండి అక్క. మీరు నేరుగా వెళ్ళి కార్తీక్ ని అడగండి. కార్తీక్ కి అమ్మాయి నచ్చిందని మీరనుకుంటున్నారు కదా. ఏమంటా సిమ్రాన్ అక్క? అవునక్క, ప్రియ చెప్పినట్టే చేయండి. ఏంటి తోటికోడళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి? ఏం లేదు మిని అక్క, నేను గౌరీ అక్కతో ఏమంటున్నానంటే పుష్ప కార్తీక్ కి నచ్చిందో లేదో వెళ్ళి నేరుగా కార్తీక్ ని అడగమంటున్నాం. ఇలా చేస్తే బాగుంటుంది. కార్తీక్ ని తన అభిప్రాయం అడుగుతాను. అమ్మా నాన్న ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వేస్తారో. రాత్రంతా ఎక్కడున్నావు, ఏమయ్యావని, ఎందుకు ఇంటికి రాలేదని. ఏమా లవ్లీ? గుడ్ మార్నింగ్ మామ్. డాడ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లవ్లీ. చూడబోతే ఇవాళ తొందరగా లేచినట్టున్నావు. తొందరగా టిఫిన్ కూడా వచ్చేసావు. రాత్రి తారా ఫోన్ చేసి చెప్పింది లవ్లీకి ఒంట్లో బాగోలేదని. ఈ రాత్రికి తన ఇంట్లోనే ఉంటుందని. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? డాడీ, అది సార్, మీకు మీటింగ్కి లేట్ అయిపోతుంది.
ఆయమ్మా, నా జ్యూస్ నా గదిలోకి తెచ్చిపెట్టు. నేను మీటింగ్కి రెడీ అవ్వాలి. ఈ ఇంట్లో నా గురించి ఎవరు పట్టించుకోరు. లవ్లీ తల్లి, ఎలా ఉంది ఇప్పుడు? నేను బానే ఉన్నానాయమ్మా. కానీ తల్లి, నువ్వు ఇంటికి రావట్లేదని ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా. నేనెంతగా ఎదురు చూశానో తెలుసా? ఇంకోసారి ఇలా చేయకు, సరేనా? ఆయమ్మా, జ్యూస్ వద్దు గాని టీ తీసుకురా. అలాగే తెస్తానమ్మా. టీ చూస్తానమ్మా. అరే నెమ్మదిగా. మావయ్య గారు, ఏమ్మా ఈ రోజు టిఫిన్ ఏం చేయమంటారు? ఏం చేస్తావు బాబు? కిట్టు ఏం తింటావు? ఈ రోజు కిట్టు గారి మనసు పూరి కుర్మపై ఉంది. కుర్మా పూరి కాదు, అది పిజ్జా. పిజ్జా అయితే బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇంతమందికి పిజ్జా తయారు చేయడం కొంచెం కష్టమేమో కదా అని. అయితే వినండి, నేను చెప్పేది ఏమిటంటే శనగపిండి ఉల్లిపాయ పకోడీలు, వాటితో పుదీనా చట్నీ, ఇంకా వాటితో పాటు వేడి వేడి పాపడాలు కలిపి తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. చూసావా అక్క, వాళ్ళ కోరికలు లిస్టులు, ఇంకా 4-5 ఐటమ్స్ పేర్లు చెప్తారు చూడు. అది ఉమా అన్నయ్య, మేమంతా టిఫిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు ఈ రోజు ఏం టిఫిన్ కావాలి? మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి? ఏదైనా పర్లేదు. గౌరీ, నా తెల్ల చొక్కాల కొన్ని రసీదులున్నాయి, త్వరగా పట్రా. అలాగేనండి. మీరందరూ మీకు ఇష్టమైనటువంటి వంటల గురించి కలలు కంటూ ఉండండి, కానీ నిజమయ్యేవి మీ అత్తగారి నోటి నుంచి వచ్చేవే. అందుకని ఆమె చెప్పే వరకు ఓపిక పట్టండి. అరే ఓహో, లక్కీ లక్కీ, కింద పడతా జాగ్రత్త. మీకే చెప్పేది, అల్లరి చేయకండి. మీనాక్షి, ఏ పిల్లలెందుకు గోల్ చేస్తున్నారు? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు, ఈ రోజు టిఫిన్ లోకి ఒకరు పూరి కుర్మా అడిగారు, ఇంకొకరు పిజ్జా అడిగారు. అందుకని పిల్లలు అల్లరి చేస్తున్నారు. చూడు, ఈ పిజ్జాలు మసాలా కుర్మాలు అప్పుడప్పుడు తింటేనే బాగుంటుంది, రోజూ తినకూడదు. సరే చేయండి. రండి రండి, కూర్చోండి. అమ్మాయి గౌరీ, నా కోసం కొంచెం కుర్మాలో మసాలా బాగా దట్టించి వెయ్యమ్మా. ఇంకా పిజ్జాలో కీరా ముక్కలు బాగా వెయ్యి. ఆ పాపడాలు. అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య గారు. మామయ్య గారి కోసం పిజ్జాలు మసాలా కూర చేయకండి. ఎందుకు ఎందుకు చేయొద్దు? అరే, అందరి కోసం చేస్తున్నప్పుడు నాకెందుకు వద్దు? మీరెందుకు అలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు? డాక్టర్ గారు మిమ్మల్ని తినొద్దన్నారు కదా. ఇవన్నీ తింటే మీకు కొలెస్ట్రాల్ వస్తుందని చెప్పారు కదా. అమ్మాయి గౌరీ, అందరికీ మసాలా కూర పిజ్జా చేసి పెట్టు. ఇంకా నా కోసం, మీ మామగారి కోసం కొంచెం అటుకుల ఉప్మా చెయ్యమ్మా. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిది. అలాగే, నీ ఒంటికి అదే సరైంది. ఒకసారి లవ్లీకి ఫోన్ చేసి తన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోనా? నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నిన్నక్కడ ఆ స్థితిలో చూసి నేను భయపడిపోయాను. నాకు ముందే తెలుసు నా గురించి అంతలా ఆలోచిస్తావని. ఇంకో విషయం, తారా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. సరే గాని ముందే చెప్పు, మనం ఎప్పుడు కలుద్దాం? నేను నిన్ను కలవాలి కార్తీక్, ప్లీజ్. అరే లక్కీ అను, ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళలేదా? ఓకే, అయితే ఓ పని చేయండి, మీరు వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేసుకురండి, ఆ తర్వాత మనం ఆడుకుందాం. ఓకే ఓకే ఓకే. సారీ లవ్లీ, ఇప్పుడు నీతో మాట్లాడటం కుదరదు. కాసేపు లైన్లో ఉంటావా ప్లీజ్? అయ్యో వద్దు, నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు? నీకేమో అంత మంచి ఫ్యామిలీ ఉంది, ప్రేమ ఆప్యాయతలున్నాయి. ఇలా ఎంతమందికి ఇలాంటి అదృష్టం ఉంటుంది చెప్పు? సరే, ఇంతకీ నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తున్నావో చెప్పు. నేను నా ఫ్యామిలీ కోసం నా ప్రేమను బలివ్వక తప్పదు. మనం కలవటం కుదరదు లవ్లీ.
ఎన్నటికీ కుదరదు. ఎందుకంటే నా పెళ్లి మరో అమ్మాయితో నిశ్చయమైంది. ఎందుకంటే నా పెళ్లి మరో అమ్మాయితో నిశ్చయమైంది. నిన్న అమ్మాయిని చూడటానికి కూడా వెళ్ళాను. మా ఫ్యామిలీలో అందరికీ తను బాగా నచ్చింది. నేను వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయను. అందుకనికిపై మనం కలవలేం లవ్లీ.